ఒక్క నిమిషం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెయింటర్ని, ఉప్పమ్ముకునే వ్యక్తిని కార్పొరేటర్ చేసినాం. నా సోదరి వాలంటీర్ని కార్పొరేటర్ చేసినాం. హౌసింగ్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగిని కార్పొరేటర్ చేశాం. 20 సంవత్సరాలుగా నా జీవితాంతం కార్పొరేటర్ అవ్వాలి, 3 సార్లు ఓడిపోతే మనం వచ్చి ఆ కోరిక తీర్చి కార్పొరేటర్ని చేసినాం. ఒక ఆయన్ని, అవతల ఉన్న ఒక పెద్ద ఆయన్ని చూడాలని బాగా కోరుతున్నాను అబ్బా నేను. ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వార్డులోకి ఎవరన్నా నేను పోవాలన్నా ఆయన హుకుం జారీ చేస్తాడనమాట. ఎట్టొస్తారు నా వార్డులో? ఒరే నేను ఎమ్మెల్యే స్వామి, మంత్రి స్వామి అన్నా కూడా వచ్చేదానికి లేదు నా వార్డులో అని గిరిగీసుకుని ఉండేవాడు. ఆ పక్కన ఒక నాయకుడు. ఇప్పుడు ఏందో ఆ నాయకుడు పరిస్థితి కూడా చూస్తా. ఇప్పుడు కూడా గిరిగీసుకో ఉన్నాడా, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ మీదేనా? అది కూడా చూద్దాం. కాబట్టి ఏం కాదులేన్నా, ఎన్ని 4 సంవత్సరాలు పట్టడం లేస్తాం. ఇప్పుడు మనకి ఇంకా హ్యాపీ జోషు. ఆడ కొట్టుకుంటా ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు. థ్యాంక్స్ అన్న. నేను లేను కాబట్టి అన్నని అడిగాము, అన్న బొమ్మన్నాడు. ఒక వ్యక్తి, మీరిచ్చిన గౌరవే అన్న ఇదంతా మాకు, మీరు లేకపోతే అయిందన్నా అని అంతా చెప్తాడు. లాస్ట్లో ఈ ఫోన్ చేస్తా ఉన్నాడన్న. ఇది ఒక వరుస పెట్టి మెసేజ్లు. ఉండాలనుకుంటే ఉండు, మా మీద అమ్మను ఉంటే, పోవాలనుకుంటే పో. నేను ఫోన్ చేసి ఆగమన్నా, ఆగలేదే, వెళ్ళిపోయాడు. పోవాలనుకున్నారు, మీకు రకరకాల కారణాలు ఉన్నాయి, వెళ్ళిపోయారు. నేనేం మాట్లాడలా. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా. నేను పోయేవాడిని. చాలామంది చెప్పారు నాకు, అనిలు నువ్వు ఆపితే ఆగుతారని. నేను ఆపదలుచుకోవాలా. ఇది నిజం. నేను ఎవరికి ఫోన్ చేసి నువ్వు పోవద్దని, నువ్వు ఆగిపో నేను ఉన్నానని నేను చెప్పలా. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టానో ఎలక్షన్స్కి నాకు తెలుసు. ఈరోజు వాళ్ళు పక్క నిలబడిన నాయకులు నా దగ్గరికి వచ్చి 1 రూపాయి కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టద్దా, టికెట్ ఇచ్చేది ఎక్కువ అధికార పార్టీలో నువ్వు ఎందుకు పెడుతున్నావు అంటే, నా పార్టీలో నిలబడుతున్నారు, మన కోసం కష్టపడ్డారని చెప్పి ఎంత ఖర్చు పెట్టానో, ఎంత చేశానో నాకు తెలుసు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు కార్పొరేటర్లనే ఉంటే చాలు అని చెప్పి జీవితాంతం కొట్లాడిన వాళ్ళు ఈరోజు కార్పొరేటర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అన్నకి కష్టం వచ్చింది, పైన కష్టం వచ్చింది అని ఈరోజు అవసరాల కోసం పారిపోయేవాడికి, వెళ్ళిపోయేవాడి కోసం నేను బతిలాడి పిలుచుకునే కన్నా ఉన్నవాళ్ళు మన వాళ్ళు తయారు చేసుకొని ముందుకెళ్దాం అనుకున్నానే తప్ప ఒక్క కార్పొరేటర్ కూడా నువ్వు ఫోన్ చేసి ఆగిపో ఎందుకు, నా దగ్గరికి వచ్చి ఉంటామని చెప్పి పొద్దున సారీ మెసేజ్లు పెట్టి చూసినోని నేను. పోవాలనుకున్నారు మీరు నిర్ణయాలు తీసుకున్నారు, రైట్. దానికి నేను ఎటువంటి నేనేం అనలేదే. ఎందుకంటే తెలిసి వస్తుంది మీకు. ఆడికి వెళ్ళారు, మీకు ఏం గౌరవాలు ఉంటాయి కూడా మేము చూస్తాం. ఆడి ఎంతలా పరిస్థితుల్లో మీరు అనుభవిస్తారు కూడా చూస్తాం. మా విలువ, ఇక్కడ నాయకులు కార్యకర్తల విలువ కూడా మీకు తెలిసి వస్తుందని నేను ఏం మాట్లాడలా. చెప్పినా కదా, శత్రువునైనా క్షమించవచ్చు, పోటును క్షమించకూడదు. కాబట్టి 1 నిమిషం మాట్లాడే వాళ్ళు మాట్లాడిని అబ్బా, ఎన్ని మాట్లాడతారో అంత మంచిదే మనకు కూడా. వాళ్ళు మాట్లాడేవాళ్ళు మాట్లాడిని, ఏం మాట్లాడారో మాట్లాడండి. మేము తీసుకుంటామా లేదా అన్నది అక్కడున్న వార్డులో ఉన్న ఆ రోజున్న స్థానికుల నాయకుల నిర్ణయం పట్టుంటుందబ్బా. ఆ రోజు పోటీ చేసే అభ్యర్థి మీ స్థానిక నాయకుల నిర్ణయం. ఈరోజు చెప్తున్నాను, బలమైన కమిటీ వేద్దాం. ఆ రోజు మీరు వద్దన్నా అంటే రైట్, వద్దు, ఇది పక్కా. అందరికీ అన్నా ఉంటా.